హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మిగిలిపోయిన అన్నంతో 2 రకాల టేస్టీ వడియాలు. ఈ సమ్మర్ సీజన్లో ఇలా మిగిలిపోయిన అన్నంతో వడియాలు ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అంతే కదండి, 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటాయి. మరి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదండి, వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుందండి. మన ఇంట్లో చాలా మట్టుకు అన్నం ఎప్పుడు మిగిలిపోతుంది కదా. మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా టేస్టీగా 2 రకాల వడియాలను పెట్టుకొని చూడండి. మనము పప్పు చేసుకున్న పప్పుచారు అంచుకు ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మిగిలిపోయిన అన్నంతో టేస్టీ 2 రకాల వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇది మిగిలిపోయిన అన్నం అండి. నేను నైట్ అన్నం వండితే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్పుల వరకు అన్నం మిగిలిపోయింది. మరి ఈ మిగిలిపోయిన అన్నంతో ఇప్పుడు నేను వడియాలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ఫస్ట్ అన్నాన్ని ఇలా మంచిగా విప్పుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇలా అన్నాన్ని పొడిగా విప్పిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 కప్పుల అన్నం మిగిలింది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు సరిపోయేంత సాల్ట్ వేసి అన్నాన్ని చక్కగా కొంచెం మెదిపి పెట్టుకోండి. మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక పాలిథిన్ పేపర్ని తీసుకొని దానిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి, అన్నం అతుక్కపోకుండా ఉండడానికి. ఆయిల్ మాత్రం అస్సలు పెట్టద్దండి, వడియాలు ఎండిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది. కాబట్టి వాటర్ని స్ప్రింకిల్ చేసి అన్నాన్ని ఈ విధంగా ఈవెన్గా సమానంగా వచ్చేటట్టు పరుచుకోండి. కొంచెం అన్నం మెత్తగా ఉంటే ఈ వడియాలు ఇంకా బాగా వస్తాయి. తర్వాత దానిపైన ఒక పాలిథిన్ పేపర్ను పరుచుకొని ఈ విధంగా రొట్టెలు చేసే అట్టకాడ ఉంటుంది కదా, దాంతో తాల్చుకుంటే కరెక్ట్గా అది సెట్ అయిపోతుంది అన్నం. ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్గా రావడానికి ఈ విధంగా మీరు పేపర్ను ఫోల్డ్ చేస్తూ సమానంగా చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అవుతే మీకు వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం అన్నాన్ని ఇలా ప్రెస్ చేస్తూ వత్తడం వలన అన్నము విడిపోకుండా ఒక దగ్గరికి అతుక్కపోతుందండి. తర్వాత దానిపైన పాలిథిన్ కవర్ని తీసేసి మరొకసారి అట్లకాడతో తాల్చి తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన సైజులో నైఫ్ తోటి ఇలా కాట్లలాగా పెట్టేసేయండి. అయితే నైఫ్తో పెట్టేటప్పుడు మధ్యలో వాటర్లో నైఫ్ను డిప్ చేస్తూ ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేశాను నేను. చూసారు కదా, ఇలా కట్ చేసిన బిళ్ళలను ఒక ప్లేట్లోకి పెట్టేసి ఒక 3 డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదండి, అన్నం వడియాలు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో. ఇలా నేను ప్లెయిన్గా వడియాలు పెట్టేశాను. మరి ఇప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఇంకా టేస్టీగా స్పైసీగా వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్లెయిన్ వడియాలను ఇంకో రకంగా కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఏవైనా రౌండ్ మౌల్స్ ఉంటే డైరెక్ట్ మిగిలిపోయిన అన్నంలో సాల్ట్ కలిపేసి ఇలా కొంచెం పిడికెలతో అన్నం తీసుకుంటూ ఆ రౌండ్ మౌల్స్లో కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా వత్తడం వల్ల అన్నం అంతా ఒక దగ్గరికి సెట్ అయ్యి మనకు రౌండ్గా వచ్చేస్తుంది. మీకు అన్నాన్ని పాలిథిన్ పేపర్ పైన పరుచుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఆ ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపిస్తే ఇలా మౌల్స్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత మందంలో చేసి పెట్టుకుంటే వడియాలు ఎండిన తర్వాత చాలా సన్నగా అవుతాయండి. అలా కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలా స్పైసీ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ స్పైసీ వడియాలకు మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అన్నంలో సాల్ట్ వేసాము, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పచ్చిమిర్చిలో కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అన్నంలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. అన్నం క్వాంటిటీ తగ్గట్టు కొత్తిమీర తరుగుని తీసుకొని అందులో కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది బరకగానే ఉండాలి. ఇలా 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చిని తరుగును వేసి అన్నంలో చక్కగా కలిసే విధంగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్ మౌల్స్ ఉన్నాయి కదా, ఈ మౌల్డ్లో అన్నంను ఇలా సెట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి రౌండ్ మౌల్డ్స్ లేకపోతే డైరెక్ట్గా అన్నాన్ని అరిచేతిలో కూడా మనము వడలు వత్తుకున్నట్టు కూడా వత్తుకోవచ్చు. బట్ ఏంటంటే అవి రౌండ్గా రావండి. ఇలా ఇవైతే చక్కగా చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కరెక్ట్ షేప్లో ఉండడం వల్ల. మిగతా అన్నాన్ని కూడా ఇదే మాదిరిగా చేసేసుకొని ఒక ప్లేట్లో పరుచుకొని
3-4 డేస్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇవి ఎంత ఎక్కువ ఎండితే అంత మంచిగా నిల్వ ఉంటాయి. ఇలా 2 ప్లేట్లలో నేను ప్లేని కొన్ని స్పైసీ పెట్టేసి ఒక 3 రోజుల పాటు ఎండపెట్టాను. చూసారు కదా, 3 డేస్ తర్వాత వడియాలు కంప్లీట్గా ఇలా ఎండిపోయి మనకు అది సైజు మందం కూడా చాలా తక్కువగా అవుతుందండి. మనం కొంచెం మందంగానే వత్తుకోవాలి. ఎండిన తర్వాత చూడండి అవి సన్నగా అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఒక 3-4 డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకోండి. చూసారు కదా, ఇలా మిగిలిపోయిన అన్నంతో 2 రకాల టేస్టీ వడియాలు రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కిన తర్వాతనే ఇలా వడియాలను గోలించుకోవాలి. ఇవి చక్కగా పొంగుతూ ప్యాలాలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయండి. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మన ఇంట్లో పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈసారి మిగిలిపోయిన అన్నంతో ఈ సమ్మర్లో ఇలా వడియాలు ప్రిపేర్ చేసుకోండి. సమ్మర్లో అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈజీగా 3-4 డేస్ చక్కగా ఎండబెట్టుకుంటే 1 ఇయర్ పాటు స్టోరేజ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలా 4-5 కూడా వేసుకొని ఆయిల్లో పట్టినన్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్పైసీ వడియాలు డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ స్పైసీ వడియాలు అయితే స్నాక్స్ లాగా తినడానికి అయితే భలే రుచిగా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో బాగుంటాయి ఇవి. మనం ఏదైనా స్పైసీగా పకోడీ అలాంటివి తినే బదులు ఇలా వడియాలు గోలించుకొని తినండి, బాగుంటాయి. చూసారు కదండి, మిగిలిపోయిన అన్నంతో ఇలా టేస్టీ 2 రకాల వడియాలు భలే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా 2 రకాల వడియాలు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి అనేది కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వడియాలు చూడడానికి అచ్చం స్వీట్ చూసినట్టు అనిపిస్తుంది కదండి. చూడడానికి స్వీట్ లాగా ఉంది కానీ టేస్ట్ అయితే వడియాల్లాగే ఉంటుందండి. మీరు ఈ వడియాలు టేస్ట్ చేశాక అసలు అన్నం ఎప్పుడు మిగిలిపోతుందా అని చూడరండి. వేడివేడి అన్నం వండుకొని కూడా వడియాలు ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాదు 1 ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన మిగిలిపోయిన అన్నంతో 2 రకాల వడియాలు మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాత్రం ఎప్పటికప్పుడు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు మన ఛానల్లో బోల్డ్ అని సమ్మర్ స్పెషల్ వడియాలు ఉన్నాయండి. ఒకసారి మీకు వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వడియాలు రెసిపీస్ అన్నీ చూసేయండి. చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.